అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు AM ట్యుటోరియల్స్. ఇక్కడ ఒక సమ్ ఏమి ఇచ్చారో చూడండి. A:B = 2:3, B:C = 4:5, C:D = 2:1 అయినా A:B:C:D ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇప్పటి వరకు 2 నిష్పత్తులు ఇచ్చి వాటి నుంచి A:B, B:C ఫైండ్ అవుట్ చేయమనేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ 3 నిష్పత్తులు ఇచ్చారు, ఇచ్చి దాని నుంచి 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామో ఒకసారి చూద్దామండి. A:B = 2:3, అలాగే B:C = 4:5, అలాగే C:D = 2:1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ A:B, B:C ఇక్కడ కామన్గా ఉన్న B వాల్యూని మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడున్న వాల్యూతో ఇంటూ 4, ఇక్కడున్న వాల్యూని ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. సో మనకేమొస్తుందంటే 8:12, అలాగే 12:15. సో ఫస్ట్ మనం A:B, B:Cలో B వాల్యూని ఈక్వల్ చేసాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ C:D. ఇప్పుడు అవి ఎలా అవుతాయో చూసుకుందాం. A:B = 8:12, అలాగే B:C = 12:15, అలాగే C:D = 2:1. ఇప్పుడు ఇక్కడే A:B:C వాల్యూ వేసేసుకుందాము. A:B:C వాల్యూ 8:12:15 వస్తుంది అనమాట. సో A:B:C = 8:12:15 వచ్చింది. ఇది ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. మనకి 2 నిష్పత్తులు ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అలా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు మనకి C:D ఇచ్చారు కాబట్టి C:D = 2:1. 2:1ని ఇప్పుడు సేమ్ ఇందాక మెథడ్లో 2 నిష్పత్తులు ఉంటే మనం ఎలా చేస్తాము, ఇక్కడున్న వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాము, అలాగే ఇక్కడున్న వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాము. సో దాని నుంచి ఇక్కడ ఏమొస్తుందంటే 16:24:30, అలాగే 15 2s are 30:15. సో ఈ వాల్యూ సేమ్ అయిందనమాట. ఇప్పుడు డైరెక్ట్గా A:B:C C:D = 16:24:30:15. సో ఈ మొత్తము 3 టేబుల్ ఇది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. A:B, B:C, C:D ఇచ్చి దీని నుంచి A:B:C:D ఫైండ్ అవుట్ చేయమంటే మనకి డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ రావాలి అని అంటే A, B, C ఈ 3ని మల్టిప్లికేషన్ చేయాలి.
ఏబిసి ఈజ్ టు బి ప్లేస్లో రావాలంటే బిబిసి, అలాగే సి ప్లేస్లో వాల్యూ రావాలంటే బిసిసి, బిసిసి, అలాగే డి ప్లేస్లో రావాలంటే బిసిడి. ఇది షార్ట్ కట్ అనమాట. మనకి ఇక్కడ 3 నిష్పత్తులు ఇచ్చి 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేయాలంటే ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ రావాలంటే ఏబిసి ఈ 3ని మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే బి ప్లేస్లో ఉన్నది రావాలి అని అంటే బిబిసిని మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే సి ప్లేస్లో ఉన్నది రావాలి అని అంటే బిసిసిని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే డి ప్లేస్లో ఉన్న వాల్యూ రావాలని అంటే బిసిడిని మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో వాల్యూస్ ఏమున్నాయి అని అంటే A/B = 2:3, అలాగే B/C = 4:5, అలాగే C/D = 2:1. ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్గా ఆన్సర్ ఏమొస్తుందంటే 2 4 8, 8 2 16 3 4 12, 12 2 24, అలాగే 3 5 15, 15 2 30, అలాగే 3 5 15, 15 1 15. ఇప్పుడు చూడండి, ఇందాక మనకు వచ్చిన ఆన్సరు ఈ ఆన్సరు సేమ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి, సేమ్ ఇందాక మోడల్లోనే P/Q = 2:3, Q/R = 4:1, R/S = 3:4 అయిన PQRSని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ సమ్ము మీరు ఓన్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక మోడల్ చూడండి. A/B = 3:5, అలాగే B/C = 10:9 అయిన A/Cని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు A/C ఎలా వస్తుంది అని అంటే A/B = 3:5 కాబట్టి A/B = 3/5, అలాగే B/C = 10/9. ఇక్కడ మనకి A/B ఇంటూ B/C చేసాం అనుకోండి, ఇక్కడ బీకి క్యాన్సిల్ అయ్యి A/C మిగులుతుంది. సో అలాగే మనకి కావాల్సింది A/Cయే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. ఇప్పుడు రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 3/5 ఇంటూ 10/9, 5 1 5 2 3 1 3 3 = 2/3. అంటే A/C = 2/3, A/C = 2:3. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. A/B = 2:3, B/C = 5:4, C/D = 7:10 అయిన A/D ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు A/D ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి A/B, B/C, C/D ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన 3 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే A/B = 2/3, అలాగే B/C = 5/4, అలాగే C/D = 7/10. ఇప్పుడు చూడండి, A/B ఇంటూ B/C ఇంటూ C/D వేసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది అంటే బీకి క్యాన్సిల్ అవుతుంది, సికి క్యాన్సిల్ అయిపోతే మనకు ఉండే ఆన్సర్ ఏంటి? A/D.
మనకు కావాల్సింది కూడా ఏస్ టు డి కాబట్టి ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 2/3 ఇంటూ 5/4 ఇంటూ 7/10. ఇక్కడ 2 2s are 4, 5 1s are 5 2s are, ఇక్కడ 1 1. సో దీని నుంచి a/d ఈజ్ ఈక్వల్ టు 7/12. సో a/d ఈజ్ ఈక్వల్ టు 7:12. ఇది ఆన్సర్.